అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడగా త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశాఖపట్నం నుంచి 38 మంది ప్రయాణికులతో బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నక్కపల్లి పరిసర ప్రాంతాల్లోకి రాగానే ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. ఇక రహదారి పక్కనే ఉన్న పంట కాల్వ గుంతలోకి బస్సు దూసుకుపోయి బోల్తా పడింది. బస్సులోని 38 మంది ప్రయాణికుల్లో 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో 6గురికి తీవ్ర గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. అతివేగం లేదా నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సు సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. దుర్గా ప్రసాద్, చెప్పండి, అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది? గుడ్ మార్నింగ్ గగన. ఏదైతే ఏపీలో ఈ మధ్య కాలంలో ప్రైవేట్ బస్సుల యాక్సిడెంట్లు తరచూ చూస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే మరోవైపు భారీ ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆదివారం తెల్లవారుజామునే విశాఖ నుండి చెన్నై వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు అయితే దాదాపు 38 మంది ప్యాసింజర్ తో అది చెన్నై వెళ్తుంది. విశాఖపట్నం తెల్లవారుజామున ఏదైతే ఈ బస్సు ఉందో తెల్లవారుజామున అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి ప్రాంతం అంటే 5 మైళ్ళు దాటి రాగానే హైవే ప్రాంతంలో దాదాపు హెవీ స్పీడ్ లో వెళ్తున్న ఈ వెహికల్ అదుపు తప్పి చేయకుండా సమయంలో తప్పించిపోయి అది పంట కాలంలో వెళ్ళినట్టు మనకి సమాచారం ఉంటుంది. ఈ ప్రయాణంలో ఎవరైతే దాదాపు మొత్తం 38 మంది ప్రయాణికులు చెన్నై బయలుదేరింది. అయితే అనకాపల్లి జిల్లా ఎలమంచి సరే ప్రాంతంలో ఓవర్ స్పీడ్ వెళ్తున్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. మరోవైపు డ్రైవరు నిద్రమత్తులో ఉన్నారా అని కూడా దర్యాప్తులో తేలింది. పోలీసులకి స్థానికులు సమాచారం ఇచ్చారు. అయితే 38 ప్రయాణికుల్లో మాత్రం 6గురికి తీవ్ర గాయాలైన సమాచారం ఉందండి. మరోవైపు 20 మందికి గాయాలైతే 20 మందిలో 6గురికి తీవ్ర గాయాలయ్యే వెంటనే వారి సమీప హాస్పిటల్ కి చేర్చే విధంగా పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేశారు. అయితే తరచూ ప్రైవేట్ బస్సులు యాక్షన్ చూస్తున్న మరోవైపు సమ్మర్ వెకేషన్స్ కూడా ప్రారంభమైన నేపథ్యంలో చాలా మంది ప్రైవేట్ బస్సుల్ని ఆశ్రయిస్తున్నారు. రైల్వే ఎన్ని స్పెషల్ ట్రైన్స్ చేస్తున్నప్పుడు కూడా అవి కంటిన్యూ కూడా వెయిటింగ్ లిస్ట్ నమోదవుతున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఒక దందాగా ఏర్పాటు చేసిందని మనం చూడొచ్చు. సమ్మర్ వెకేషన్స్ కావచ్చు, మరోవైపు పండగ సీజన్ లో కూడా భారీ ఎత్తున ప్రయాణికులు కూడా ప్రైవేట్ యాజమాన్యం ప్రైవేట్ ట్రావెల్స్ అయితే దందా నిర్వహిస్తుంది. అధిక ధరలో నిర్ణయిస్తుంది. రెగ్యులర్ గా ఉండే రేటు కంటే కూడా ఈ వీకెండ్స్ కావచ్చు లేకపోతే సీజన్ నేపథ్యంలో భారీగా రేట్లు కూడా పెంచుతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ట్రైన్ టికెట్స్ అవైలబుల్ లేని కారణంగా చాలా మంది ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో మనం తరచూ యాక్సిడెంట్లు కూడా చూస్తున్నాం. ఇటీవల మార్కాపురం కావచ్చు, ఇట్లాంటి చాలా ప్రాంతాల్లో ప్రైవేట్ ఏసీ బస్సుల్లో ఏదైతే ప్రధానంగా ఎలక్ట్రికల్ బస్సులు అన్ని కూడా ప్రమాదానికి చోటు చేసుకున్న సంఘటన కూడా వెలుగు. మరోవైపు తెల్లవారు ఈ రోజు మార్నింగ్ ఇటువంటి భారీ యాక్సిడెంట్ అవ్వడం కూడా ఒకంత ఆందోళన పడుతున్న అంశంగా మనం చూడొచ్చు. అయితే ట్రైన్ లో సీట్లు దొరకన పక్షం ప్రైవేట్ బస్సులు ఆశ్రయించడం కూడా ఎక్కువగా ప్రయాణికులు ఈ వెంటనే యాక్సిడెంట్లు అవ్వడం ఇవన్నీ చోటు చేసుకుని కూడా ప్రయాణికులు కూడా టెన్షన్ వాతావరణం నెలకొందని చూడొచ్చు గగన. అయితే దుర్గా ప్రసాద్, అసలు ఈ ప్రమాదానికి గల కారణం డ్రైవర్ నిద్రమత్తా లేదంటే బస్సులో ఏమైనా సాంకేతిక లోపాలా? మన కారణంగా అయితే డ్రైవర్ మత్తులో ఉన్నట్టుగా నిద్ర మత్తులో ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఎర్లీ అవర్స్ బస్ తీసిన తర్వాత ఒకవైపు స్పీడ్ గా వెళ్తున్నప్పుడు కూడా ఒకటా ఆ వెహికల్స్ ఏమైనా అడ్డు వచ్చినా ఈ నిద్ర మొత్తం జారుకున్నప్పుడు ఏదైతే పోల్ ఉందో దాన్ని తప్పించిపోయి పొలంలోకి తీసుకున్నట్టు మనకు సమాచారం. ఎందుకంటే ఆ పోల్ తీయకుండా డివైడర్ తీయకున్నట్లయితే భారీగా
ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోడ్డు పైన బస్సు బల్తా పడిందంటే వెనకాతల వచ్చే వెహికల్స్ కూడా ఈ బస్సును గుద్దే అవకాశం ఉంది. చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. అయితే డ్రైవర్ ఒకటా తేరుకునే లోపే అది సైడ్ లో ఉన్న లెఫ్ట్ సైడ్ కాలువ ఏదైతే ఉందో పంట పొలంలో దానికి తప్పించినట్టు కూడా మనకి స్థానిక సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకి ప్రాణాపాయం లేదు కానీ తీవ్ర గాయాలతో ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. అదే కనుక నివారణ తీసుకుని ఆ హైవే రోడ్డు పైన కన్నా బోల్తా పడినట్లయితే వెనకాల నుంచి వచ్చే హెవీ వెహికల్స్ దీనిపైన గుద్ది భారీగా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాకన. ఎస్ దుర్గా ప్రసాద్, అయితే ఈ మధ్య కాలంలో కర్నూలు బస్సు యాక్సిడెంట్ కావచ్చు, అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే మార్కాపురం బస్సు ప్రమాదం కావచ్చు, ఇలా రిపీటెడ్ గా జరుగుతున్నప్పటికీ అధికారులు అసలు ఎందుకు చొరవ తీసుకోవట్లేదు ఈ ప్రైవేట్ నిర్వాహకుల మీద? మీరు చెప్పినట్టే ఏదైతే ప్రయాణికులు ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఒకంత ప్రైవేట్ బస్సులు ఎక్కాలంటే భయోందోళనకు గురవుతా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిసిటీ బస్సులు రావడం జరిగింది. అవి ఆ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తి స్థాయిలో అగ్నికి ఆగుతా ఉన్నాయి. లోపల ఎవరైతే ప్రయాణికుల్లో పూర్తిగా వాళ్ళంతా కూడా చనిపోయిన పరిస్థితి కూడా వెలుగులోకి వచ్చాయి. గత ఈ మధ్య కాలంలో మనం చూస్తే తరచూ ఈ బస్సులు అయితే యాక్సిడెంట్ గురవుతున్నాయి. ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఇట్లాంటి నిద్రమత్తులో డ్రైవర్ ఉండడం కావచ్చు, లేకపోతే ఓవర్ స్పీడ్ తో వెళ్ళడం కావచ్చు, ఇట్లాంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఆర్టీఏ అధికారులు ప్రధానంగా ఇట్లాంటి ప్రైవేట్ ట్రావెల్స్ పై ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలి. మరోవైపు ఫిట్నెస్ సంబంధించి కూడా టీం ఏర్పాటు చేసి ప్రైవేట్ బస్సులు ఎలా ఉన్నాయి, అసలు దాని సర్వీస్ ఎలా ఉంది, దాని ఫిట్నెస్ ఎలా ఉందని చెప్పేసి కూడా ఫిట్నెస్ టెస్టులు కూడా ఏర్పాటు చేసి అసలు సేఫ్టీ మెథడ్స్ పాటిస్తున్నారా, ఆ డ్రైవర్ సంబంధించి కొంతమంది ఎట్లా ఉన్నారో ఫిట్నెస్ ఎలా ఉంది, బస్సు సంబంధించి ఎట్లా ఫిట్నెస్ ఉంది, ఇట్లాంటి వాటికి కూడా ప్రత్యేకంగా అధికారులు దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ మధ్యకాలం తరచూ ఈ ప్రైవేట్ బస్సుల్లో యాక్సిడెంట్ అవ్వడంతో పాటు చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి సంఘటనలో వెలుగులో వస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా వీటిపై దృష్టి పెట్టాల్సిన అంశం ఎంతైనా ఉంది. ఎందుకంటే తరచూ యాక్సిడెంట్ వల్ల ప్రయాణికులు గాలిలో కలిసిపోతున్న సంఘటనలు ఎదుర్కొన్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్టూడెంట్స్ ఇతర రాష్ట్రాలకి ఉద్యోగ రీత్యా వీకెండ్ రాగానే అటు చెన్నై, హైదరాబాద్ ప్రయాణం చేస్తూ ఉంటారు. లేదా సొంత ఊరు రావడం కూడా ఎక్కువగా వీకెండ్స్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని చెప్పి కూడా వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ దాన్ని క్యాష్ అందించుకోవడం కాకుండా ప్రయాణికుల సేఫ్టీ ఎక్కడ పాటించే విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే అధిక రుసుములో టికెట్లు వసూలు చేస్తున్నారు కానీ క్షేమంగా గమ్యాన్ని చేరుతాం, క్షేమంగా ఇంటికి వెళ్తాం అనే టెన్షన్ ప్రయాణికుల్లో ఉంది. ఎందుకంటే బస్సు ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు వారు ఆ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని వెళ్తున్న సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే తరచూ యాక్సిడెంట్ కావచ్చు, ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరగడం దృష్ట్యా ప్రయాణికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా గమ్యం లేక టికెట్ ట్రైన్ లో దొరకలేదు. పక్షంలో ఫ్లైట్ కూడా ఈ మధ్యకాలంలో ఒకప్పుడు తక్కువ రేటుకి డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉండేవి. ఈ మధ్యకాలంలో ఇరాన్ అమెరికా యుద్ధ నేపథ్యంలో వారిగా ఫ్లైట్ టికెట్ రేట్ పెరగడంతో చాలా మంది ఇప్పుడు ప్రైవేట్ బస్సుల్ని ఆశ్రయిస్తున్నారు. కాబట్టి వీటిపై ప్రత్యేకంగా ఆర్టీఏ అధికారులు దృష్టి పెట్టి ప్రయాణికులు ప్రజలకు ఒక అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఫిట్నెస్ సంబంధించి కూడా చెకింగ్ ఏర్పాటు చేసి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం కూడా ఆ భద్రతగా వారి గమ్యాన్ని చేర్చే దిశగా కూడా అడుగులు వేసుకోవాల్సిన పుష్కలంగా కనిపిస్తాయి. కాబట్టి ఇట్లాంటి వాటిపై ఆర్టీఏ అధికారులు కూడా చర్యలు చేపట్టాలని కూడా ప్రజలు కోరుకున్న అంశం. రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.